ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించనున్నారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్ఎస్వి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వి నిలదీస్తుంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వి నేతలు. ఇంకోటి నువ్వు ఇస్తా అన్న మేము పోరాటనే ఉంటాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు నువ్వు విద్యార్థులు అవమానకరంగా మాట్లాడినావు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించనున్నారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపు ఇచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, ఓయూలో అక్కడ పరిస్థితి ఏంటి? చక్రి, ప్రస్తుతం ఓయూలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ 2 హాస్టల్స్ కి 80 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 2 హాస్టల్ ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీలు నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టాలని ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను అందరినీ ఈ రోజు తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేయడం, మరి కొందరు అదుపులోకి తీసుకోవడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మరి కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీ ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా కూడా 100 రోజుల్లోనే హామీ ఇస్తామని ఆనాడు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా పిలిపించి నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చారు. తెలంగాణలో నిరుద్యోగులకు 4,500 రూపాయల నిరుద్యోగ భృతితో పాటు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీతో హామీ ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దాటింది. 20 నెలలు కూడా పాలన 20 నెలల పాలన కూడా దాటిపోయింది. కాబట్టి సో ఇక ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం చాలా మంది పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా. సో దానిలో భాగంగానే ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలని చెప్పిన నేపథ్యంలో అందుకు అడ్డుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బారికేడ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. 2 వైపులా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి 2 వైపులు గేట్స్ అని కూడా క్లోజ్ చేశారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి సో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అక్కడ ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రధానంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ పెట్టి దానిలో భాగంగానే అడ్డుకుంటామని కూడా ప్రకటన చేశారు. అయితే ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం చేయడం దాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కొద్దిసేపటి క్రితమే విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. వెంటనే బేషరతుగా విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సో ఇక బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ ను ఉదయం నుంచి గృహ నిర్బంధం చేశారు. వెంటనే ఆయన గృహ నిర్బంధం నుంచి ఆయనకి వేరే పనులున్న నేపథ్యంలో ఆయన విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులందరినీ అదుపులోకి తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ విధంగా అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా
నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా కూడా అడ్డుకొని తీస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ రాష్ట్రం అధికారికంగా ప్రకటన చేసింది. అయితే సైదులు ఓయూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విద్యార్థులకు ఏమైనా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందా? జాబ్ క్యాలెండర్కి సంబంధించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ విద్యార్థులు క్యాలెండర్ ఎక్కడంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ఎస్వి నేతలు. రెండు హాస్టల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత ఓయూ హాస్టల్ విద్యార్థులతో ఆయన భేటీ అవుతారు, వారితో మాట్లాడతారు. కాబట్టి ప్రధానంగా జాబ్ క్యాలెండర్ హామీ మరి అక్కడ హామీ సంబంధించి ఎటువంటి ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారని ఇప్పుడు కొంత ఆసక్తి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ని నియామక పత్రాలు ఇస్తూ మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రధాన ఆరోపణ, విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఏడాదికి 2 లక్షలు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి విద్యార్థి నాయకులతో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ఢిల్లీ పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో మాట్లాడతారా, ఓన్లీ 2 హాస్టల్స్ ని ప్రారంభించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే మాత్రం ప్రధానంగా ఆయన ముందు ఈ డిమాండ్ ఎక్కువగా విద్యార్థి సంఘ విద్యార్థులందరూ కూడా ఉంచే అవకాశం కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ ఒకటి, దాని తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, సో మిగిలిన నిరుద్యోగ భృతి ఒకటి, ఇవన్నీ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఎటువంటి ప్రకటన చేస్తారనేది. గతంలో అసెంబ్లీ వేదిక కూడా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రతి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, దాంతో పాటుగా ప్రతి నెలలో కూడా ఏ ఉద్యోగాలు ఇస్తున్నాం ఏంటి అనేది కూడా స్పష్టమైన ప్రకటన జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అది ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైన తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కావడం లేదు. చాలా మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. చాలా మంది అశోక్ నగర్ వేదికగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి సో దీనిపైన స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ దానిలో భాగంగానే అడ్డుకొని తిరుగుతాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొంత అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. 2 హాస్టల్ 80 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా యూనివర్సిటీలో 2 హాస్టళ్లు ప్రారంభించిన నేపథ్యంలో సో దాని తర్వాత స్టూడెంట్స్ తో భేటీ అయితే మాత్రం రేవంత్ రెడ్డికి ఈ 2 ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ గా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది, ఆయన అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి ఆయన ఏం సమాధానం చెప్తారు, స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు అనేది కూడా మనకు కొంత తెలియాల్సింది. కొంత ఆసక్తి ప్రస్తుతం అయితే అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.